రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిందో లేదో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత కూడా వన్డే మరియు టెస్టుల్లో కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్ని వార్తలైతే వెలువడ్డాయి. ఈ వార్తలకి చెక్ పెడుతూ రోహిత్ శర్మ డల్లాస్లోని ఒక క్రికెట్ అకాడమీ ఓపెన్ చేస్తూ ప్రెస్ మీట్లో ఈ విధంగా స్పందించాడు. నేను ఎటువంటి రిటైర్మెంట్ వన్డే మరియు టెస్ట్ క్రికెట్లో అయితే నేను తీసుకోవడం లేదు. మా లక్ష్యం 2025లో ఐసీసీ 2 ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్స్ నిర్వహిస్తుంది. ఒకటి ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ ఒకటి అయితే ఇంకొకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఈ రెండింటిని కూడా మేము ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అని కసరత్తు మొదలుపెట్టాము. అంతేకాకుండా ప్రజెంట్ టీమిండియా ప్లేయర్స్ చాలా బలంగా ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. ఇలాంటి ప్లేయర్స్ని కంటిన్యూ చేసి ఖచ్చితంగా మేమైతే టైటిల్ని అయితే కైవసం చేసుకుంటాము అని కాన్ఫిడెంట్ వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా ఇప్పటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది మేము ఇప్పటి వరకు కైవసం చేసుకోలేదు. అంతేకాకుండా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకొని 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటాము అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కంటిన్యూస్గా 2 సార్లు కూడా ఫైనల్ వెళ్ళి ఫైనల్లో పరాజయం పాలైంది టీమిండియా. ఒకసారి ఇంగ్లాండ్ మీద, ఇంకోసారి ఆస్ట్రేలియా మీద. ఈసారి మూడోసారి ముచ్చటగా వెళ్ళి ఖచ్చితంగా కప్పు కైవసం చేసుకుంటాము అని వ్యాఖ్యానించాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం అయితే తనకు లేదని, ముఖ్యంగా తన ఆటను భారత ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటున్నారని, తను ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే చాలా మంది ఫ్యాన్స్ భారతీయులు బాధపడతారని, కాబట్టి భారతీయులను ఎప్పుడు సంతోషపరిచే వ్యక్తిగా నేను నెక్స్ట్ ఇయర్ ఆడే ఐసీసీ ట్రోఫీలు 2 కూడా కైవసం చేసుకుని భారతీయులకు కానుకగా ఇస్తానని సీరియస్ కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ మరికొంతకాలం కెప్టెన్సీ వహించి ఆడాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్. జై భారత్.